హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ కార్తీక దీపం సీరియల్లో ఎపిసోడ్లో జోష్న అయితే ఎప్పుడు చూడు తిట్లయితే తిట్టించుకోకుండా ఉండలేదు. జోష్న ఈరోజు ఏం చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెంటనే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ వాళ్ళమ్మ కుర్చీలో నుంచి స్లిప్ అయి కింద పడి ఉంటుంది. కింద పడిన తర్వాత తలకు కొంచెం దెబ్బ తగిలి ఉంటుంది. దెబ్బ తగిలిన వెంటనే ఏం చేయాలో అర్థం కాక వాళ్ళమ్మ అయితే కింద ఉన్న ఫోన్ తీసుకొని కార్తీక్ అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇంట్లో నా పెట్టిపోయింటాడు ఛార్జింగ్ కార్తీక్. అప్పుడు అది చూసి దీప అయితే ఫోన్ తీసి మాట్లాడుతుంది. ఏంటత్తయ్య ఏమైంది అని అంటే, ఇట్లా కింద పడిన దీప అని చెప్పి వాళ్ళ అత్తయ్య అయితే దీపకైతే చెప్తుంది. అప్పుడు దీప అయితే రావడానికి ప్రయత్నిస్తుంది, వాళ్ళ ఇంటికి పోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు జోష్న అయితే వాళ్ళ ఇంటికి పోవడానికి దీపని వాళ్ళ ఇంటికి పంపించకుండా అడ్డు అయితే పడుతుంది. అప్పుడు కార్తీక్ పెట్రోల్ వేయించుకున్న కార్తీక్ అప్పుడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన వెంటనే జోష్న బయటికి పోయి బయటికి పోవాలి ఆఫీస్కి వెంటనే అని చెప్పి కార్తీక్ని వెంట పిలుచుకొని పోతుంది. అప్పుడు దీప కార్తీక్ ఎంత చెప్పాలనుకున్నా కూడా కార్తీక్కి చెప్పలేకపోతుంది దీప. అప్పుడు పారిజాతం దీపని పట్టుకొని ఉంటుంది. అప్పుడు దీప చెప్పడానికి కార్తీక్కి కుదరదు. జోష్న వెంటనే ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి కార్తీక్ని వెంటనే పిలుచుకొని పోయి అది ఊరంతా కూడా ఆఫీసు అని తిప్పి మళ్ళీ పార్లర్లను తిప్పి తర్వాతకి ఇంటికి పిలుచుకొని వస్తుంది 2 గంటల తర్వాత. అప్పుడు ఇంటికి వచ్చిన కార్తీక్ దీప అప్పుడు కార్తీక్కి చెప్తుంది, అత్తయ్య గారికి ఇట్లా దెబ్బ తగిలింది, ఇట్లా కింద పడినాడు. అప్పుడు దశరథ మా నాన్నగారు వెంటనే కాపాడాడు అని చెప్పి వెంటనే పోయి వాళ్ళ చెల్లెల్ని కాపాడుకున్నాడు దశరథ. అప్పుడు ఆ విషయం తెలిసిన కార్తీక్ అప్పుడు వెంటనే వాళ్ళ మామకి దశరథ గారికి అయితే ఫోన్ చేశాడు కార్తీక్. ఎలా ఉంది ఇప్పుడు మా అమ్మకి మామ అని అంటే, బాగుందిరా అని చెప్తాడు దశరథ. దశరథ అక్కడి నుంచి బయటికి వచ్చి, ఎలాగైనా సరే నువ్వు దీపలాగా నా కూతుర్ని కూడా మార్చాలి, తనకు సరైన బుద్ధి నువ్వు చెప్పాలి అని చెప్పి దశరథ అంటే అంటాడు. ఈ విషయం నేను మా చెల్లెలికి చెప్పలేదు, మా చెల్లెలు ఇలా చెప్తే నా కోడలు ఇలాంటిదని తెలిస్తే తను చాలా బాధపడుతుంది, అందుకే చెప్పలేదు ఈ జోష్న గురించి అని చెప్పి అంటాడు దశరథ. నువ్వే ఎలాగైనా సరే జోష్నకి బుద్ధి చెప్పాలని చెప్పి దశరథ అయితే అంటాడు. అప్పుడు సరేలే మామయ్య అని చెప్పి మా అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కార్తీక్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు జోష్న దగ్గరికి వెళ్తారు దీప కార్తీక్. జోష్న పారిజాతం అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకే ఇలాంటి పని చేసావు నువ్వు, అసలు నీకు తెలివి ఉందా లేదా అని చెప్పి పారిజాతం అయితే జోష్నని అంటుంది. నేను నీతో ఉంటే నాకు కూడా తిట్లు తప్పవు, అసలు నీ దగ్గర నేను ఉండను తల్లే, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పి పారిజాతం అయితే అక్కడి నుంచి పోతూ ఉంటే అప్పుడు వెంటనే కార్తీక్ దీప ఇద్దరు కూడా వస్తారు. అప్పుడు పారిజాతం టెన్షన్ పడుతూ కార్తీక్కి నాకు దీంట్లో ఏం సంబంధం లేదు అని చెప్పి టెన్షన్ పడుతుంది. ఏం సంబంధం లేదు అని అంటాడు కార్తీక్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో దాని గురించి నాకు ఏ సంబంధం లేదు అంటుంది పారిజాతం. నేనేం చెప్పాలనుకుంటున్నాను, అదే నువ్వేం చెప్పడానికి వచ్చావో జోష్న దగ్గరికి అని అంటుంది పారిజాతం. అప్పుడు కార్తీక్ జోష్న చెంప పగలగొట్టడానికి చెయ్యి అయితే ఎత్తుతాడు, కానీ కొట్టడు జోష్నని. చిన్న మేడంకి మైండ్ సరిగ్గా పని చేయడం లేదు, ఏం చేస్తుందో తనకి అర్థం కాకోకుంది అని చెప్పి అర్థం కాకోకున్నట్లు అర్థమయ్యేటట్టు జోష్నకైతే చెప్తాడు. అప్పుడు జోష్న ఏంటి బావ నన్ను తిట్టకుండా ఇలా వెళ్ళిపోయాడని చెప్పి అనుకుంటుంది జోష్న. అప్పుడు అందరూ కూడా అన్నం తినడానికి టేబుల్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. అప్పుడు అందరూ కూడా ఉంటారు. కార్తీక్, పారిజాతము, జోష్న, శివనారాయణ, సుమిత్ర, దశరథ అందరూ కూడా టేబుల్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. అప్పుడు కార్తీక్ అయితే నిజమైతే చెప్తాడు. శివనారాయణ దశరథనైతే అడుగుతాడు, దశరథ నువ్వు ఈరోజు ఆఫీస్కు వెళ్ళలేదా అంటే, అప్పుడు దశరథ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు కార్తీక్ నిజం చెప్తాడు జోష్న గురించి. సరు నేను చెప్తాను చిన్న సారు గురించి ఏం జరిగింది అంటే, మాది చాలా చిన్న ఫ్యామిలీ సరు, నేను, నా భార్య, నా కూతురు, మా పెద్దమ్మ, మా అమ్మ ఉంటారు. మా అమ్మ
నేను నా భార్య ఇక్కడున్నాము. మా పెద్దమ్మ పనిబడి కూరగాయలు తీసుకోవడానికి అయితే బయటికి వెళ్ళింది. అప్పుడు మా అమ్మ ఒంటరిగా ఉంది. మా అమ్మ చైర్లో నుంచి కింద పడి స్లిప్ అయ్యి మా అమ్మకు దెబ్బ తగిలింది. అప్పుడు అమ్మ నాకు ఫోన్ చేసింది. అప్పుడు నేను ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టి బయటికి పోయాను. అప్పుడు ఫోను ఇంట్లోనే ఉంటే దీప ఎత్తింది. అప్పుడు దీప మాట్లాడింది. అప్పుడు మా అమ్మ ఇట్లా దెబ్బ తగిలింది దీప అని చెప్పి దీపకు చెప్పింది. అప్పుడు వెంటనే ఇంటికి పోవడానికి ప్రయత్నిస్తుంటే దీప అప్పుడు చిన్న మేడం గారు దీపని అంపియకుండా, నా భార్యని అంపియకుండా అడ్డుపడింది. అప్పుడు ఇంట్లోన మాట్లాడుకునిందంతా చిన్న సారు విని అప్పుడు మా అమ్మని దగ్గరికి పోయి మా అమ్మనైతే కాపాడాడు. చిన్న సారు చేసిన మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పి కార్తీక్ అయితే శివన్నారాయణకైతే చెప్తాడు. అప్పుడు శివన్నారాయణ గారు జ్యోత్స్నని అయితే గట్టిగా అడుస్తాడు. అసలు నీకు బుద్ధుందా? నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉంటాయి కూడా నువ్వు పట్టించుకోవా అని చెప్పి జ్యోత్స్నని అయితే తిడతాడు. అప్పుడు చిన్న మేడం గారికి సరిగ్గా మైండ్ పని చేస్తలేదు. వర్కర్లతో పని చేయించుకోవడమే తెలుసు కానీ వాళ్ళ బాధల్ని పట్టించుకోదు అని చెప్పి శివనారాయణకైతే చెప్తాడు కార్తీక్. మా వల్ల తప్పు జరిగింది కాబట్టి నేను మీకు సారీ చెప్తున్నాను అని అంటాడు శివనారాయణ. అప్పుడు జ్యోత్స్న నువ్వెందుకు చెప్తున్నావు తాతయ్య సారీ అని అంటుంది. మరి నువ్వు చెప్పు సారీ అని అంటాడు శివనారాయణ. సారీ చెప్తావా లేదా అని చెప్పి జ్యోత్స్ననైతే గట్టిగా అడుస్తాడు. అప్పుడు జ్యోత్స్న సారీ దీప అంటుంది జ్యోత్స్న. అప్పుడు దశరథ మనసులోన జ్యోత్స్నని మీరు సరైన దారిలో తీసుకురావాలంటే మీ ఇద్దరి వల్లనే అవుతుందని చెప్పి మనసులో అయితే అనుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్